నమస్కారం. నా పేరు మన్నారం నాగరాజు. జూబ్లీహిల్స్ నియోజకవర్గపు అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేశాను. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ ఇప్పటికే 100 సంవత్సరాలు, ఈ రోజుకి 100 సంవత్సరాలు. నా అదృష్టం ఏంటంటే 100 సంవత్సరం రోజు నామినేషన్ జూబ్లీహిల్స్కి వేయడం నాకు గొప్ప అనుభవం. నాకు ఆ స్ఫూర్తి, ఆ మహనీయుల స్ఫూర్తితోనే ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని మంచి చేయాలని. ఎమ్మెల్యేలు అంటే మూతబోలు కాదు, ఎమ్మెల్యేలు అంటే ప్రజలకు సేవ చేసే వాళ్ళు కావాలి. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు విశ్వసనీయత అనేది కొంత గొప్ప ఉండాలి. 125 సంవత్సరాల పార్టీలు అంటారు, లేకపోతే 100 సంవత్సరాల చేతగల మా పార్టీలు ఉన్నాయంటారు. కానీ చేసింది మాత్రం 78 సంవత్సరాల రాజ్యాంగ రీత్యా ఏమి ఇచ్చిరండి మీరు? చేతిలో చిప్ప పెట్టి ప్రజలకు అడుక్కొని తినమని, ఇంకా రేషన్ కార్డుల మీద రేషన్ బియ్యం తింటున్నామంటే సిగ్గుచేటు. ప్రజలు విశ్వసనీయత వల్ల వాళ్ళు ట్యాక్స్ కడుతుంటే ఆ ట్యాక్స్ కూడా కరెక్ట్గా ఇవ్వలేని పరిస్థితుల్లో నిజంగా ఉన్నారు. ప్రధానమంత్రి మాట్లాడతాడు, ఉద్యోగాలు ఇస్తాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అంటారు. కైకా సబ్కా సాత్. ఎవరికి సాత్ ఇచ్చిర్రు? పెట్టుబడిదారులకా ఇవ్వాల్సింది. పెట్టుబడిదారులు 100 కోట్ల రూపాయలు ఎగరామం పెట్టిన వాళ్లకు ఈరోజు వాళ్ళకు ఇస్తారు, కానీ వాళ్ళకు ఏదైనా మాఫీ చేస్తారు. కానీ కనీసం రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో రైతులు తిడితే సారీ అని చెప్పుకున్న పరిస్థితి ఈరోజు ప్రధానమంత్రికి ఏర్పడ్డారు. ఇక రాష్ట్రంలో అయితే నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 6 పథకాలు చెప్పి 6 పూలు చెవులలో పెట్టారు. రేవంత్ రెడ్డి నేను తీసుకుమారుతాం, పై తీసుకుమారుతాం అని చెప్పిన రేవంత్ రెడ్డి బట్టి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు రేవంత్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మీరు వచ్చి ఏం చేశారు? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీ ప్రభుత్వం ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఏమైనా మోరీలు ఎట్లా నిండినాయి? ఎట్లా పోతున్నాయి? మురుగునీరు ఎట్లా పోతుంది? కాలుష్యరైతే ఎందుకు చేయలేకపోతున్నారు జూబ్లీహిల్స్ అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి నువ్వు ఏదైతే TV9 ఎక్కడైతే రోడ్ నెంబర్ 1 నుండి లాస్ట్ వరకు ఎక్కడికైతే పోతామో, హైటెక్ సిటీ వరకు పోతామో, ఎన్ని గంటలు ఈ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు హై రైట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఫ్లైఓవర్స్ చేయలేకపోయారని ఉన్నా. ట్రాఫిక్ సమస్యను కొద్దిగా మీరు ఇచ్చేయలేని పరిస్థితి. కాలుష్య సమస్య మాత్రం పిల్లలు చచ్చిపోతారు. అది కొన్ని రోజులు ఉంటే జూబ్లీహిల్స్ కాలే కట్టే ఉన్నారు. కానీ ఏదైతే పేద వర్గాలు పనిచేస్తున్నారో అక్కడ మురుగునీటి వార్తా ఉన్నది. కనీసం 100 పడకల ఆసుపత్రి అండి. 78 సంవత్సరాలలో నిజంగా చెప్పాలంటే ఆ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక 100 పడకల ఆసుపత్రి ఇయ్యారా? అరే పూడ్చడానికి, చనిపోతే పూడ్చడానికి కనీసం శ్మశాన వాటిక కూడా లేదు, కబ్జాలకు గురైంది. ఇదా చేసేది? ఇక గొప్పలు చెప్పిన 11 సంవత్సరాలు గొప్పలు చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఏం జరిగిందో మీకు తెలుసు అందరికీ. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తా ఉన్నాను, ఏ ప్రభుత్వాలైనా గప్పాల ప్రభుత్వాలు తప్ప మేము నిజాయితీగా ముందుకు వస్తాం. మీరు ఎన్నుకుంటే చట్టసభల్లో మాకు స్థానం కల్పిస్తే జూబ్లీహిల్స్గా చూపెట్టానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా పార్టీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గంలో అత్యధిక వెనుకబడినటువంటి రజక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి పార్టీ తరఫున అవకాశం ఇచ్చినాం. వాస్తవంగా గత నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం బీసీ రిజర్వేషన్ల మీద అట్టుడికిపోతూ ఉంది, 42% ఇవ్వాలని చెప్పి. కానీ వాస్తవంగా ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 42% రిజర్వేషను 9వ షెడ్యూల్లో పెడితేనే ఇక్కడ తెలంగాణలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పని చేయాల్సిన బాధ్యతనేమో బీజేపీ పార్టీది, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే అధికారం ఉన్నారు కాబట్టి. అదే రకంగా ఇక్కడ రాష్ట్రంలో ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగానే జీవో నెంబర్ 9 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పోయింది కాబట్టి న్యాయస్థానాలు అవి చెల్లై రిజర్వేషన్లు మీరు పాత పద్ధతులను ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా సరైన అభ్యర్థిని మీరు ఎన్నుకోండి. ఒకసారి
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుకు ఓటేయండి, పార్టీని ఆశీర్వదించండి అని చెప్పి ఇక్కడ ప్రజలను కోరుతా ఉన్నా. కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. మా అభ్యర్థి నాగరాజ్ గారు ఈరోజు 100 సంవత్సరాలు నింపుకొని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు. అంతేకాకుండా మొదటిగా స్వతంత్రం వచ్చింది 40 ఏళ్ళ కాదు, భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పార్టీలో అభ్యర్థిగా నిలబడడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ తనకి అదృష్టంగా, ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా అదృష్టంగా చెప్పుకుంటూనే ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేస్తామని చెప్పేసి, పార్టీకి కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం తాకులాటలు పెట్టి మీరు కొట్టుకొని చావండి, మేము ఎంజాయ్ చేస్తామని చెప్పేసి పద్ధతిలో ఇవాళ పోతున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీరు గమనిస్తే మంత్రులు తిట్టుకోవడం, మంత్రులు కొట్టుకోవడం, ప్రజల్ని గాలి వదిలేయడమే జరుగుతున్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తే, ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూసినప్పుడు 10 సంవత్సరాలు వెళ్తే కూడా జూబ్లీహిల్స్లో కొంత భాగం, ఒక 25% తప్ప మిగతా 75% ఏదైతే పేద బడుగు బలిగిన ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఎప్పుడు వర్షం పడ్డా కూడా తట్టలు బుట్టలు సర్దుకునే పరిస్థితిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు ఏ ముఖం పట్టుకొని ఓటు అడుగుతారని చెప్పేసి అంటున్నారు. అంతేకాదు ఈ రోజున మనం గమనించినప్పుడు బీజేపీ పార్టీ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన, జీవోలు ఇచ్చిన, గవర్నర్ ముద్ర ఆపడం, అదేవిధంగా అక్కడ రాష్ట్రపతి ముద్ర ఆపేసి బీసీలకి కొట్లాటలు పెట్టించేసి అలా తెలుగు ప్రజల్ని విడదీసి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఆమోద ముద్ర వేయకుండా బీసీలతో చెలగాటమాడుతున్నది. మళ్ళీ అందరు కలిసి ఒక దొంగ నాటకాలు చేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నందుకు మీ దగ్గరకు వస్తున్నారు. మనకు ఒకటే ఆయుధం, డబ్బు శాశ్వతం కాదు, ఓటు అనే ఆయుధంతో మనం బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది. ఇక్కడ 75% ఉన్న పేద ప్రజలు కావచ్చు, అందులో చదువుకున్న మేధావులు ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన ప్రజలు ఉన్నారు. మీరందరూ కూడా బాగా ఆలోచించండి. ఓటేసేటప్పుడు నిజంగా సుభాష్ చంద్రబోస్ ఆశయాలను గుర్తు తెచ్చుకొని ఒక్కసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని సింహంలాగా బతుకుదామనే ఆలోచనతో సింహం గుర్తుకు ఓటేయమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ, నాగరాజ్ అభ్యర్థిత్వాన్ని అందరూ కూడా మద్దతు పలకాలని చెప్పేసి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ రోజున చేసి మనకి ఇలా భారత ప్రభుత్వానికి, ఇలా మనకి భారత ప్రజలకి స్వతంత్రాన్ని తెచ్చిన రాజును గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సింహం గుర్తుకు ఓటేయమని చెప్పేసి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ మా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము నాగరాజ్ గారిని కాంటెస్ట్ చేయడానికి పార్టీ తరఫున నియమించడం జరిగింది. వారు మీ సమస్యలని, మీకున్న గ్రీవెన్సెస్, ఇష్యూస్, కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఈ ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్నారు. మీ సమస్యలను పరిష్కరించడానికి 24 గంటలు పనిచేస్తారని మాకైతే హామీ ఇచ్చారు. 100%గా చేస్తారు. పార్టీ తరఫున కూడా మేము హామీ ఇస్తున్నాము. ప్రజలందరితో నేను చేసేది మనవి ఏంటిదంటే, మీరందరూ నాగరాజ్ గారికి మీ అమూల్యమైన ఓటు వారికి వేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. నేను జావేద్ లతీఫ్, చైర్మన్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తెలంగాణ స్టేట్.